సో హలో పీపుల్, ఈరోజు మన వ్లాగ్ అరకు, పాడేరు, లంబసింగి ఏరియాస్లో ఉన్న ఘాట్ ఏరియాస్ని అలా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. నథింగ్ స్పెషల్, జస్ట్ ఒక రైడ్ వెళ్ళాలి, అది కూడా ఒక ఘాట్ ఏరియాలో రైడ్ చేయాలి అని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మనమైతే ప్రజెంట్ కొత్త వలసలో ఉన్నాం. నేను స్టార్ట్ అయ్యి ఒక 20 minutes అలా అవుతుంది ఇంటి దగ్గర నుంచి. యాక్చువల్లీ అయితే సీజన్ కాదు, అరకు, పాడేరు ఆ ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదైతే పర్ఫెక్ట్ సీజన్ కాదు. కానీ మనం జస్ట్ ఒక ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేద్దాం. నాకు కూడా రైడ్ చేసి చాలా రోజులు అయింది. దగ్గరలో ఉన్న ఏరియాని ఒక 1 dayలో ఎక్స్ప్లోర్ చేసి వచ్చేది ఏది అంటే ఇది ఒకటే ఉంది మనకి దగ్గర. మిగతాది ఎక్కడికి వెళ్ళి అంత దగ్గరగా ఏం లేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. మనం అంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే ఏముండదు, జస్ట్ ఘాట్ రోడ్స్ని ఎలా హ్యాండిల్ చేయగలం అనేది చూద్దాం. ఎక్కడైనా కొద్దిగా బెటర్ వ్యూస్ ఉంటే ఖచ్చితంగా ఆగి ఆ ఫుటేజ్ కూడా రికార్డ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. బట్ చూద్దాం. సో ఎస్పెషల్లీ వైజాగ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే అరకు, పాడేరు పెద్ద కొత్త విషయం ఏం కాదు, చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఈ వీడియో ఎవరికంటే అదర్ దాన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి, ఎప్పుడైతే అరకు, పాడేరు కొంచెం రేర్గా వస్తూ ఉంటారు లేదా ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు వాళ్ళకి కొంచెం ఏమన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంచెం ఎక్సైటింగ్గా ఉండొచ్చు. అదర్వైజ్ ఇట్స్ అ రెగ్యులర్ వ్లాగ్ అంతే. నేనైతే ట్రిప్ రీసెర్చ్ చేశాను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు. జస్ట్ మన ఘాట్ ఏరియాలో ఏ రకమైన మైలేజ్ వస్తుంది అనేది టెస్ట్ చేద్దామని. ఈ వ్లాగ్లో బైక్ గురించి చాలా తక్కువ మాట్లాడతాను, బికాస్ ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ బైక్ గురించే మనం డిస్కస్ చేసాం. ఓన్లీ బైక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బైకర్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు అలాంటి ఎక్కువ కంటెంట్ పెడితే. సో నా రీచ్ అది కాదు, మంత్లీ ట్రావెల్ వ్లాగ్స్ చేయాలి, అది మోటో. సో బైక్ గురించి ఈసారి తక్కువ డిస్కషన్ ఉంటుంది. విల్ డిస్కస్ మోర్ అబౌట్ ది నేచర్, ద ట్రావెల్ ఎక్స్పీరియన్స్. అరకు 82 kilometers ఇక్కడ నుంచి. మనకి ఘాట్ ఏరియా కాబట్టి 82 kilometers మామూలుగా బండి మీద అయితే ఒక 1.5 hourలో 2 hours కొట్టేయచ్చు. బట్ ఘాట్ ఏరియా కాబట్టి మనం 82 kilometers కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. చెక్ పోస్ట్ మొత్తం మారిపోయింది అరకు. ఈ రోడ్లన్నీ చాలా చిన్న రోడ్లు కంప్లీట్ చేంజ్ ఉంది. అయితే నేనైతే వచ్చి ఒక 1.5 years 2 years పైన అవుతుంది కాబట్టి ఆ చేంజ్ నాకు కనపడుతుంది. రీసెంట్గా ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉండొచ్చు. రీసెంట్గా అయితే టోల్ గేట్ కూడా పెట్టారట అక్కడ. ఇది వరకు టోల్ గేట్ లేదు, ఇప్పుడు టోల్ గేట్ కూడా పెట్టారంట. ఘాట్ ఏరియాలో టోల్ గేట్ అంటే నాకు అర్థం కాదు. మరి అక్కడ కూడా రోడ్స్ ఇంప్రూవ్ చేస్తే ఓకే, టోల్ గేట్ పెట్టినా పర్వాలేదు. రోడ్స్ అయితే ఇంప్రూవ్ చేశారా లేదా అనేది తెలీదు. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలు రోడ్సే, ఓన్లీ ఆ కొంత పాటే వేశారు. సో ఇక్కడ ఈ కొండ నాకు ఎదురుగా కనిపిస్తుంది. కొండ ఎప్పుడు వచ్చినా వింతగానే ఉంటుంది, భలే ఉంటుంది, ఏదో ఒక మనిషి చెక్కినట్టు ఉంటుంది. కనిపిస్తుందా? మనం మరీ బ్యూటిఫుల్గా ఉంటే తప్ప ఎక్కడ మనం అయితే ఆగము, కంటిన్యూగా వెళ్తూనే ఉంటాం. ఆహా, క్లైమేట్ కూడా బాగుంది, పీస్ఫుల్గా. ఆ పర్టికులర్ కొండ ఎవరో చెక్కినట్టే ఉంటుంది, అదేదో న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ లాగా ఉండదు. అది ఎన్నిసార్లు వచ్చినా నేను అది ఆశ్చర్యపోతూనే ఉంటాను, చాలా నచ్చుతుంది నాకు అది. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉంటుంది. లుక్ ఏదో ఒక ఆకారంలో ఉన్నట్టు ఉంటుంది, ఎవరో చెక్కినట్టుగా, చాలా బాగుంటుంది. అరకు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అట్రాక్షన్ ఇది నాకైతే. మరి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మనకి మెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇగో ఈ హెయిర్ పిన్ బెండ్సే. దీని గురించే మనం వచ్చింది ఎంత పని పెట్టుకొని.
లేదంటే అసలు ఇది సీజన్ కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ టైంలో వెళ్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. బట్ మనం ఏంటంటే జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఘాట్ రోడ్స్. చాలా రోజులు అయింది రైడ్ చేయాలనిపించింది. సో రెగ్యులర్ రోడ్స్లో రైడ్ చేస్తే మజా రాదు. ఘాట్ రోడ్స్లో ట్రై చేద్దామని చెప్పి ఇటువైపు వచ్చా. ఇది కూడా లాంగ్ రైడే చెప్పాలంటే, 300 కిలోమీటర్స్ వెళ్తాం మనం. ఇక్కడ అరకు కంప్లీట్ అయిన తర్వాత పాడేరు ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లంబసింగి వెళ్తాం. లంబసింగి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి హైవే. సో చాలా లాంగ్ రైడే చెప్పాలంటే ఇది. చూసారా బ్యూటిఫుల్ వ్యూస్ ఎవ్రీవేర్. యాక్చువల్లీ మనం ఇంకా ఎర్లీగా వచ్చి ఉంటే బాగుందేమో, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను. టోల్ ప్లాజా 1 కిలోమీటర్ అహెడ్. కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే చాలా బాగుండేదేమో. ఈ సీజన్లో నేను ఈ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కూల్గా ఉంది క్లైమేట్ ఈరోజు చాలా. ఉన్న పలంగా ఏదో సడన్గా ఎండ మాయమైపోయింది. సో ఇక్కడ టోల్ ప్లాజా పెట్టారు, రీసెంట్గా పెట్టారంట. రియల్లీ ఇక్కడ టోల్ ప్లాజా నెసెసిటీ ఏముంది? ఏమున్నాయని రోడ్స్ అసలు. నిజంగా ఈ రేంజ్లో డబ్బులు దండుకోవాలా జనాల దగ్గర నుంచి. మంచి బైకే కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ టోల్, వీ కెన్ లీవ్. ఇది వరకు ఎప్పుడు లేదు. ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే లేదు. ఇక్కడ టోల్ ఎందుకు అసలు? మనకి రియల్ ఘాట్ వచ్చినప్పుడు, అంటే ఇంకా మనం పూర్తిగా కొండపైకి ఎక్కలేదు. పూర్తిగా కొండపైకి ఎక్కిన తర్వాత తెలుస్తుంది బండి పుల్ ఎలా ఉందో. ఇప్పుడైతే 6th gearలోనే ఆటోమేటిక్గా చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ వింటర్ సీజన్లో, అంటే యాక్చువల్లీ ఒక నవంబర్ డిసెంబర్ ఆ టైం నుంచి ఫెబ్ వరకు బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్స్, కానీ అసలైన రష్ టూరిస్టులతోటి ఆ టైంలో ఉంటుంది. ఎస్పెషల్లీ నవంబర్ టు ఫిబ్రవరి. వర్షాలు పడుతూ ఉంటాయి ఒక పక్కన, వింటర్ ఫీల్ ఉంటుంది ఒక పక్కన. అక్టోబర్ టైంలో వర్షాలు ఉంటాయి. జనవరి ఎంటర్ అయినప్పటికీ చలి మొదలవుతుంది, వింటర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ టైంలో ఐడిల్ టైం. అరకు పాడేరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే, సో అది అక్కడ దూరంగా కనబడుతున్నది రైల్ ట్రాక్. మన అరకు ట్రైన్స్ అన్నీ కూడా ఆ టనల్స్ నుంచి వస్తాయి. మీకు కనిపిస్తుందా? కనిపించింది అనుకుంటున్నా. సో అక్కడ నుంచి ఆ టనల్ యాక్చువల్ ట్రైన్ జర్నీ, అరకు అంటే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. బైక్స్ మీద కానీ కార్లో కానీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే లైఫ్లో ఒకసారైనా ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు అది అద్దాలతోటి ఉన్న ట్రైన్ ఒకటి ఏదో చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా గ్లాసెస్ తోటి ఉంటుంది ఆ ట్రైన్. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే టనల్స్ నుంచి, కొండల మధ్యలో టనల్స్ నుంచి వెళ్తుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనం ఎక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎక్కడ ఆగేది లేదు. డైరెక్ట్ లంచ్కే స్టాప్ ఉంటుంది. అప్పటి వరకు రైడ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందే లేట్. స్టార్ట్ అయింది 8 o'clock స్టార్ట్ అయ్యాను. ఆహా, చెట్లు, ఆ గాలి. ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేస్తే చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి అలా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి హెయిర్ పిన్ పెంట్స్ దగ్గర ఎప్పుడు కూడా వెహికల్స్ని ఓవర్టేక్ చేసే పని పెట్టుకోకండి. చాలా స్పీడ్గా వస్తే అవతల నుంచి వెహికల్స్ డౌన్ కాబట్టి. అప్ అయినా డౌన్ అయినా సరే హెయిర్ పిన్ బెంచ్ దగ్గర ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. వెరీ వెరీ రిస్కీ. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నాము అనే థాట్ వచ్చేలోపు గుద్దేస్తారు. ఆ స్పీడ్లో వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ జీప్స్, లోకల్ జీప్స్ ఉంటాయి. సో మనకి విజన్ క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ఓవర్టేక్ చేయాలి. కొంచెం హైట్ వెళ్ళిన తర్వాత ఒక్కసారి వ్యూ పాయింట్ దగ్గర ఎక్కడైనా ఆగి ఒక ఫుటేజ్ రికార్డ్ చేద్దాం. జస్ట్ అలా, ఓన్లీ కంప్లీట్గా అంతా రైడే కాకుండా. ఇదే రిస్క్.
అందుకే మన లైన్లో మనం వెళ్తూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి, స్లోగా వెళ్ళాలి. నుంచి అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉంది. టోల్ లేకముందు అలాగే ఉంది, టోల్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ టోల్ అనేది నిజంగా అవసరమా? సో ఇక్కడ నుంచి అలా కలుస్తుంది అనుకుంటా కనుక. ఇప్పటికి మనం 90 కిలోమీటర్స్ వచ్చాం, త్వరగానే కవర్ చేస్తాం, బాగానే ఫాస్ట్గా వచ్చాం. పర్లేదు, టూరిస్టులు బాగానే వస్తున్నారు. ఒడిశా వాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అరకు, వాళ్ళకి దగ్గర కాబట్టి. మనకి అంటే మనంత దగ్గర కాకపోయినా దగ్గరే, వాళ్ళకి దగ్గరలో ఉన్న డెస్టినేషన్ పాయింట్ అయితే ఇదే హిల్ స్టేషన్. సో ఒడిశా నుంచి ఎక్కువ మంది వస్తుంటారు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అరకు, పాడేరు విజిట్ చేస్తూ ఉంటారు. అక్టోబర్, నవంబర్ టైం, జనవరి, ఫిబ్రవరి ఆ టైం అయితే కిక్కిరిసిపోయి ఉంటారు జనాలు. ఎక్కడ చూసినా ఫ్లోటింగ్ ఉంటుంది, ఫుల్ ఫ్లోటింగ్. చాలా చాలా తక్కువ ఉన్నారని ఎప్పుడు లెక్క నిజంగా. చెట్టు ఇక్కడ ఇప్పుడు లేదు కానీ ఫ్లోటింగ్ ఇదంతా బ్యాంబూ చికెన్ చేస్తూ ఉంటారు. సీజన్లో వస్తే ఫుల్గా రష్ ఉంటుంది. ఇవన్నీ అవే బ్యాంబూ చికెన్ బాగుంటుంది, సరదాగా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. బ్యాంబూ స్టిక్స్ మధ్యలో పెట్టేసి చికెన్ని మంచి బొగ్గుల మీద కాలుస్తారు, మంచి మంట మీద. ఆ బ్యాంబూ తాలూకు ఫ్లేవర్ అనేది చికెన్లోకి దిగుతుంది. అంజలి రెసిడెన్సీ, జిఎస్ఆర్ రిసార్ట్స్, ఓ భయంకరంగా ఉన్నాయి. మనం జస్ట్ ఒక కాఫీ వేద్దాం. ఇక్కడ ఇక్కడ ఎగ్ మ్యాగీ కూడా తిన్నాం, పర్వాలేదు, ఫుడ్ బాగానే ఉంది. కాఫీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అరకు గోల్డ్ కాఫీ అని ఉంది. ఎప్పుడైనా టిఫిన్ మామూలు మ్యాగీ లాంటివి తినడానికి ఏమైనా ఆగాలి అనుకుంటే అరకు వ్యాలీ దగ్గర ఇక్కడ ఆగొచ్చు. సో ఇటు చూస్తే రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది, నాకు తెలిసిన నియర్ బై ఎక్కడో దగ్గర స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఏరియా కాబట్టి, ఇది హిల్ స్టేషన్ కొంచెం కిందకి వచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ కల్టివేషన్ అనేది జనరల్గా మన దగ్గర ఎలా చేస్తారో ఆ రకంగా చేస్తున్నారు. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కూడా మనమే ఇంకా లాస్ట్ జనరేషన్ నాకు తెలిసినంత వరకు ఇంకో కమ్మింగ్ 5-6 ఇయర్స్లో, ఒకవేళ 5-6 ఇయర్స్ కాకపోయినా 10 ఇయర్స్కి కంప్లీట్గా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డామినేట్ చేసేస్తాయి. గవర్నమెంట్ కూడా నాకు తెలిసి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గించేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్. ఉన్న వెహికల్స్ని రన్ చేయమంటారు, తర్వాత అది స్క్రాప్ చేసేయడమే, లేదా అవి కూడా కంప్లీట్గా బ్యాన్ చేసినా చేసేస్తారు, చెప్పలేము. సో ఏదైనా ఈ 10 ఇయర్స్, 6 to 10 ఇయర్స్ మధ్యలోనే మనం ఈ పెట్రోల్ ఇంజన్ ఉన్న వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. మనం వింటర్ కాదు, రైనీ సీజన్ వచ్చినప్పుడు ఆ కొండ మీద నుంచి వాటర్ అనేది అలా డ్రిప్ అవుతుంటుంది, అలా 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 కారుతూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వింటర్ అండ్ రైనీ సీజన్స్ మధ్యలో ఒకసారి నేను ప్లాన్ చేస్తాను, కంపల్సరీగా ప్లాన్ చేస్తాను. ఇంకొక 1 ఇయర్ తర్వాత వస్తే ఇలా కూడా ఉండదు అరకు, కంప్లీట్గా రోడ్స్ అన్నీ ప్రాపర్గా వేసేసి ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. మనం యాక్చువల్ చాపరాయి వచ్చేసాం. వాటర్ లేదబ్బా, వేస్ట్, ఆగినా వేస్ట్. మీకు చూపిస్తా కానీ ఆగినా వేస్ట్, అసలు వాటరే లేదు. అండ్ మనం ఇప్పుడే జస్ట్ టిఫిన్ చేసాం, ఇంకేం తింటాం, ముందు ఎక్కడైనా తింటే బెటర్. చాపరాయి, నో వాటర్.
ఇక్కడ ఆగిన వేస్ట్, వాటర్ ఫ్లో లేదు. లెట్స్ లీవ్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చేపర, అక్కడ పెద్ద పెద్ద బండలు ఉంటాయి, ఆ వాటర్ అక్కడ ఫ్లో అవుతుంది, అక్కడ స్నానాలు చేస్తారు. కాకపోతే కొంచెం డేంజరస్ అది, చాలా మంది జారి పడిపోయి చనిపోయిన సంఘటనలు జరిగాయి. ఇదంతా చేపర చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే వాటర్ అంతా కూడా అలా వెళ్తుంది, చాపరాయి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కానీ అక్కడ చాపరాయి దగ్గర అసలు వాటర్ ఫ్లో లేదు, అందుకని ఆపలేదు నేను. లేదంటే ఆపి మంచి ఫుటేజ్ తీద్దామని అనుకున్నా, బట్ నో యూస్. ఇక్కడ ఉన్నంత వాటర్ కూడా అక్కడ లేదు. వ్యూ బాగుంది కాబట్టి. ఇదంతా వర్షం పడిందా, తడి తడిగా ఉంది, రోడ్లు జారుతున్నాయి. సో ఇక్కడ బండి ఆపొచ్చా? ఇక్కడ ఇక్కడ ఆగొచ్చా? సో ఆగొచ్చు అని చెప్తున్నారు. మనం జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. లారీ ఏం రాదు కదా? లారీలు ఏమైనా వస్తాయా? లారీ ఏమైనా వస్తాయా? వస్తాయా? हिंदी इधर रोक सकते ना 5 मिनट? लॉरी लॉरी कुछ आएगा क्या? लॉरी आएगा? गाड़ी नहीं आएगा ना? మన హిందీ అంతంత మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం చెప్పడానికి, బట్ ఓకే. మీకు ఈ వ్యూ చూపిద్దామని ఇక్కడ ఆగాను. సో ఇక్కడ నుంచి కిందకి దిగే పరిస్థితి లేదు, దిగితే మళ్ళీ పైకి ఎక్కడం కొంచెం కష్టం. దిగినాం మళ్ళీ షూస్ అయితే తడిసిపోతాయి. వ్యూ అయితే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సో ఇదే వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి అలా వెళ్ళి చాపరాయి దగ్గర కలుస్తాయి. కానీ వాటర్ ఎందుకో మధ్యలో ఫ్లో, ఇంత ఫ్లో ఉన్నా కూడా అక్కడ వాటర్ ఎందుకో లేదు. ఓకే, వి షల్ మూవ్. ఇలా ముందుకెళ్తే ఎక్కడికి వెళ్తాము? నైస్. ఓకే, వచ్చినందుకు పర్వాలేదు, ఒక మంచి వ్యూ కవర్ అయింది మీ అందరికీ చూపించడానికి. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగలేకపోయినా అట్లీస్ట్ ఇక్కడ ఆగాను. ఓకే, మట్టి ఇది మళ్ళీ బురద మళ్ళీ మనకే కొడుతుందప్ప, అది బాధ. ఓకే, సో మళ్ళీ మనం ఘాట్ రోడ్ ఎంటర్ అయినప్పుడు మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఏదైనా ఈలోపు ఏదైనా మంచి లొకేషన్ కనబడితే ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్.